తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ధర్మకర్తల మండలి వారి యొక్క అనాలోచిత నిర్ణయం కారణంగా కిందటి మాసంలోనే మనం ఒక ఘోర ప్రమాదాన్ని చూడటం జరిగింది. దానికి వారు క్షమాపణ కూడా చెప్పారు హైందవ భక్తులందరికీ. దాని నుంచి ఇప్పుడిప్పుడే హైందవ భక్తులందరూ తేరుకుంటున్న తరుణంలో చెప్పండి. సాక్షాత్ ధర్మకర్త మండలి సభ్యుడైనటువంటి ఒక వ్యక్తి నరేష్ రేవి గారు, ఆయన దైవ సన్నిధిలోనే ఏ రకంగా దోషణలు చేశారు అన్నది మనకి బయటికి వీడియో వచ్చింది. అది ఎంతో అభ్యంతరకరం, దారుణం. మీరు ఏ రకమైనటువంటి పదజాలం ఆ రకం అంటే నిబంధనలు నిబంధనల కన్నా మీరు ఎక్కువ, మీరు అక్కడ ఉన్నటువంటి నిబంధనలు పాటించరా? నిబంధనలు ఎందుకున్నాయి? ప్రజలకి, సామాన్య భక్తులకేనా? మీకు కాదా నిబంధనలు? మీ అందరికన్నా అతీతులే మీరు. నిబంధనలు పాటించండి అని చెప్పి ఒక ఉద్యోగి చెప్తే మీకు కోపం వచ్చేసిందా? అంటే అన్నిటికీ అతీతులే మీరేమన్నా? ఏ రకంగా మీరు దాన్ని సమర్థించుకుంటారు? నిన్న ఆయన ప్రెస్ లో కూడా నరేష్ గారు ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, ఇది మా కుటుంబ సమస్య, లోపల కూర్చొని మాట్లాడుకున్నాము, అలాగే టీటీడీ అభివృద్ధి కోసం ఏ రకంగా చర్చించుకున్నాము, ఇది మా కుటుంబ సభ్యం, మేము పరిష్కరించేసుకున్నాము అంటున్నారు. కానీ ఎక్కడ తప్పు జరిగింది, తప్పు చేశాను, కొంచెం ఆవేశపడ్డాను, నన్ను క్షమించండి అనే ప్రశ్న కూడా ఎక్కడ అంటలేదు. పైపెచ్చు పక్కన భానుప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. ఇది చాలా అభ్యంతరకరం, దారుణం. ఇది ఆయన క్షమాపణ చెప్పారు. ఆయన నరేష్ గారు కుటుంబ సభ్యులు కూడా నాకు ఫోన్ చేసి బాధపడ్డారు అని భానుప్రకాష్ రెడ్డి గారే ఆయన ఎంప్లాయీ బాలాజీని తిట్టినట్టుగా భానుప్రకాష్ రెడ్డి గారిని బాధపడుతుంటే దానిలో కనీసం పదవి కూడా నరేష్ మోహన్ బాధలేదు, పశ్చాత్తాపం లేదు. ఏమనుకుంటున్నారు ఆయన గురించి నాకు అర్థం కాదు. మీరేమన్నా దేవుడి మీద పెత్తనం చేయడానికి వచ్చారా? మీరందరూ ఏమన్నా పక్క రాష్ట్రాల నుంచి? ఇప్పుడు అక్కడ ధర్మకర్తల మండలి, పాలక మండలి అంటమే పెద్ద తప్పు. అనేక రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాం మరోసారి, పాలక మండలి అనే పదాలు మీరు మార్చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే దేశానికి ప్రధాన సేవకుడు. అయోధ్య నిర్మించిన ఆలయాన్ని నిర్మించినటువంటి కార్మికుల యొక్క కాళ్ళు కడిగి నెత్తిన వేసుకున్నారు ఆ నీళ్లు. పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడుగుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మీరెంత నేను అడుగుతున్నాను. ఈరోజు బాలాజీ గారి యొక్క కాళ్ళు కడిగినా సరే నరేష్ గారు చేసిన తప్పుపోదు. భగవంతుడి దగ్గర మీరు పాలించడం ఏంటండి? అక్కడ చైర్మన్ అన్న మాట తీసేయాలండి. వాసుదేవన్ గారు ప్రధాన సేవకుడు, సహసేవకులు అని పెట్టాలి. ఇది నేను మీ ఛానల్ ద్వారా డిమాండ్ కూడా చేస్తాను మా ప్రభుత్వాన్ని. ప్రధాన సేవకుడు, సహసేవకులు, ప్రధానమంత్రే ప్రధాన సేవకుడిగా ఉన్నారు. మీరేంటి చైర్మన్లు, డైరెక్టర్లు అని చెప్పి వలకు వస్తారు ఏమన్నా? ఇది ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు? మీరు చేయవలసిన పనులు చేయకుండా థర్డ్ గ్రేడ్ అని చెప్పి ఒక మనిషిని తిడతారా? థర్డ్ క్లాస్ లోనే ఆ మాట వల్ల మీరు ఎంత లో క్లాస్ అర్థమైపోయింది. ఎంత లో క్లాస్ మీలాంటి వ్యక్తులందరూ ఎలా వచ్చారు పాల్గొన్న ఆ ధర్మకర్తల మండలిలోకి? ఎలా వచ్చారు నేను అడుగుతున్నాను. అసలు మీరు చేయవలసిన పని ఏంటి? జగన్ ప్రభుత్వ హయాంలో అక్కడ లడ్డూ రేట్లు పెంచేశారు, ప్రసాద రేట్లు పెంచేశారు, ఆలయ దర్శనం రేట్లు పెంచేశారు, టోల్ గేట్ రేట్లు పెంచేశారు, అకామిడేషన్ గదులు రేట్లు పెంచేశారు. ఇవన్నీ పెంచేసి మీరు తగ్గించే ఏర్పాటు చేసి హైందవ భక్తులకి అన్ని ఉచితంగా సరసంగా అన్ని ఏర్పాటు చేసి మంచి పేరు తెచ్చుకోండి అయ్యా. అటువంటి మంచి పనులు చేయండి అయ్యా. ఇటువంటి పనులు చేస్తారా మీరు? పైకి పశ్చాత్తాపం కనిపించట్లేదు. ఒక ఘటన జరిగింది కింద మాసం, అక్కడ నుంచి ఏం నేర్చుకున్నారు?